హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో రియల్మీ మొన్న రీసెంట్గా మన ముందుకు తీసుకొచ్చినటువంటి తన ప్రీమియం మొబైల్ ఫోన్ అనేటువంటి రియల్మీ ఎక్స్ ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ కెమెరా రివ్యూని మనం చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, మొదటిగా ఈ రివ్యూని స్టార్ట్ చేయబోయే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ మీకు చెప్పేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేర్ వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్తో రావడం జరుగుతుంది. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్, అది కూడా పాపప్ కెమెరా రావడం జరుగుతుంది. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 16 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 2.0తో, అలాగే రేర్ వచ్చేటప్పటికే సోనీకి సంబంధించినటువంటి IMX 586 సెన్సార్ రావడం జరుగుతుంది విచ్ కమ్స్ విత్ 48 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 1.8. ఇకపోతే మనకోటి కెమెరా అంటే సెకండరీ లెన్స్ ఏదైతే ఉందో మనకి డెప్త్ సెన్సింగ్ కోసం అది కూడా 5 మెగాపిక్సెల్ రావడం జరుగుతుంది విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 2.4తో రావడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపిల్స్ అండ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం మనం చూసేద్దాం. ఆ తర్వాత ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ నేను ప్రొవైడ్ చేస్తాను, అంటే నా అభిప్రాయం ఏంటి అనేది నేను చెప్తాను. సో ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో నేను దీని యొక్క ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ దీని ఫ్రంట్ కెమెరా వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 2.0తో మనకు రావడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రంట్లో వచ్చేటప్పటికే మీకు 1080 అలాగే 720 రెండిటిలో కూడా మనకి 30 FPS తోటి మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఈవెన్ కలర్ సాచురేషన్స్ కానీ అలాగే ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే రావడం జరుగుతుంది. నేను ఏ విధమైనటువంటి మైక్రోఫోన్ అయితే యూజ్ చేయలేదు. కాకపోతే నాకు ఇక్కడ స్టెబిలైజేషన్లో కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. స్టెబిలైజేషన్ ఇంకొంచెం ఉంటే బాగుండేదని నా ఆలోచన. యాక్చువల్గా వీళ్ళు మనకి ఫ్రంట్ అయితే ఏ విధమైనటువంటి స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేయలేదు. రేర్ మీరు చూసారు అన్నట్లయితే కనుక EIS స్టెబిలైజేషన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. గైరోస్కోప్ EIS స్టెబిలైజేషన్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో నేను ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 2.0తో రిలీజ్ చేయడం జరుగుతుంది, అంటే రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు చూసినటువంటి ఇమేజ్ క్వాలిటీ వచ్చేటప్పటికే 720 పిక్సెల్, అది కూడా 30 FPSలో రికార్డ్ అవ్వడం జరుగుతుంది. ఇక ఇమేజ్ స్టెబిలైజేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు ఏ విధమైనటువంటి ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేయలేదు. ఇక మీరు ఒకసారి చూడొచ్చు వీడియో క్వాలిటీ అండ్ అట్ ద సేమ్ టైం కలర్ సాచురేషన్స్ ఆల్సో. మనం ఒకసారి రేర్ కెమెరాకి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ ఫస్ట్ చూసేద్దాం, ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి శాంపిల్ వీడియోస్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేర్ వచ్చేటప్పటికి మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో దీని ప్రైమరీ కింద విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 1.7. ఇకపోతే డెప్త్ సెన్సింగ్ కోసం మనకు మరొక సెన్సార్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి 5 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 2.4తో మనకు రావడం జరుగుతుంది. ఇకపోతే రికార్డింగ్ క్యాపబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మీరు 720తో పాటు 1080 అండ్ అట్ ద సేమ్ టైం 4Kని కూడా మీరు ఇందులో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇది స్లో మోషన్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1080 అండ్ 720 రెండిట్లో కూడా 30 FPS అలాగే 60 FPSలో మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో కూడా మీకు జైరోస్కోపిక్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ కలర్స్ కూడా మీకు చాలా వైబ్రెంట్ గానే మనకు కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే మీకు 4K వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో వచ్చేప్పటికీ కేవలం మనకి 60 FPS మాత్రమే దొరుకుతుంది. సో ఇక్కడ మీకు ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆల్మోస్ట్ ఆల్ ఉండదనే మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇకపోతే స్లో మోషన్ లో కూడా మనం అప్ టు 960 FPSలో వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి శాంపిల్ వీడియోస్ ని మనం చూసేద్దాం. అటువంటి వీడియో శాంపిల్ ఏదైతే ఉందో నేను 1080p మీద అది కూడా 30 FPSలో వీడియోని రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆడియో కూడా మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఇమేజ్ స్టెబిలైజేషన్ కావచ్చు, కలర్స్ కావచ్చు ఎలా ఉన్నాయి ఏంటి అనేది యూ క్యాన్ గెస్. ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో 1080p మీద నేను రికార్డ్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ 60 FPS వాడాను. సో 60 FPSలో మనకి స్టెబిలైజేషన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్టెబిలైజేషన్ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి. ఇకపోతే ఆడియో కూడా మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో 720 పిక్సెల్ మీద అది కూడా 30 FPS మీద రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. సో 30 FPS కాబట్టి మనకి ఇక్కడ స్టెబిలైజేషన్ వర్క్ చేస్తుంది. యూ కెన్ వాచ్ దట్ స్టెబిలైజేషన్ ఎలా ఉంది ఏంటి అనేది. సో అలాగే కలర్ సాచురేషన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వీడియో ఏదైతే ఉందో నేను 720 పిక్సెల్ మీద అది కూడా మనకి 60 FPSలో వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆడియో కూడా మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. సింప్లీ యూ కెన్ వాచ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎలా ఉంది, కలర్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అనే దాని గురించి. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో నేను 4K ద్వారా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 4Kలో వచ్చేటప్పటికి మనకి కేవలం 60 FPS మాత్రమే ఉండడం జరుగుతుంది. దీంట్లో ఏ విధమైనటువంటి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా వర్క్ కాదు. ఇకపోతే దీంట్లో ఆడియో కూడా మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కలర్ సాచురేషన్స్ కావచ్చు, అలాగే అట్ ద సేమ్ టైం పిక్చర్ క్వాలిటీ కావచ్చు. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది.
ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్స్ ఏదైతే ఉందో నేను రేర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో ఏదైతే ఉందో ఇది నార్మల్ ఫోటో. ఇకపోతే ఇప్పుడు మీరు చూసినటువంటి ఫోటో ఏదైతే ఉందో దీన్ని హెచ్డిఆర్ ఆన్ చేసి నేను క్యాప్చర్ చేసాను. చూడండి ఇక్కడ మీకు కలర్స్ ఏవైతే ఉన్నాయో మరింత బెటర్గా కనపడుతున్నాయి. ఇకపోతే ఇప్పుడు మీరు చూసినటువంటి ఇది ఏదైతే ఉందో పిక్చర్ ఏదైతే ఉందో హెచ్డిఆర్ విత్ క్రోమా బూస్ట్ తోటి అంటే కలర్ సాచురేషన్స్ మరింత ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ఉందో ఇది నార్మల్ ఫోటో. అంటే నేను ఏ విధమైన హెచ్డిఆర్ కానీ క్రోమా బూస్ట్ కానీ ఆన్ చేయలేదు. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి ఫోటో ఏదైతే ఉందో దీన్ని 2x జూమ్ తోటి క్యాప్చర్ చేస్తాను. ఈవెన్ జూమ్లో కూడా మన పిక్చర్ క్వాలిటీ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ ఫోటో ఏదైతే ఉందో హెచ్డిఆర్ అండ్ క్రోమా బూస్ట్ ఆన్ చేసి నేను క్యాప్చర్ చేసినటువంటి ఫోటో చూడండి ఎక్సలెంట్గా క్యాప్చర్ చేసింది. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి ఫోటో ఏదైతే ఉందో నేను రేర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసింది. అది కూడా నార్మల్ ఫోటో, ఏ విధమైనటువంటి హెచ్డిఆర్ కానీ క్రోమా బూస్ట్ కానీ ఆన్ చేయలేదు. ఇక సేమ్ ఫోటో నేను కొంచెం జూమ్ చేసి క్యాప్చర్ చేసిన అంటే 2x జూమ్లో మీకు పిక్చర్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నాను. సో ఇది కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇక ఇది వచ్చేటప్పటికి మనకి హెచ్డిఆర్ ఆన్ చేసి నేను క్యాప్చర్ చేసింది. ఇక ఇప్పుడు మీరు చూడబోయేటువంటి పిక్చర్ ఏదైతే ఉందో ఇది హెచ్డిఆర్ ఆన్తో పాటుగా క్రోమా బూస్ట్ని కూడా నేను ఆన్ చేశాను. సో క్రోమా బూస్ట్ ఆన్ చేసుకోవడం వల్ల కలర్ అనేది మనకి ఇంకా కొంచెం వైబ్రెంట్గా కనపడడం జరుగుతుంది. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ ఫొటోస్ ఏవైతే ఇండోర్ ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్లో ఇక్కడ మీరు చూడొచ్చు పిక్చర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి ఫోటో కూడా నేను ఆర్టిఫిషియల్ ఇండోర్ లైటింగ్ కండిషన్లో క్యాప్చర్ చేశాను. డీటెయిలింగ్ అనేది చాలా బాగుంది ఈవెన్ ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో కూడా. ఇక ఇది కూడా నేను ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో అండ్ క్రోమా బూస్ట్ ఆన్ చేసి నేను క్యాప్చర్ చేశాను. చూడొచ్చు మీరు ఎంత బాగా వస్తుంది అనేది. ఇకపోతే ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతుందో ఇండోర్ బుకే షాట్స్ అండి. సో ఇది అవుట్డోర్ బుకే షాట్స్. ఈవెన్ ఇండోర్ ఆర్టిఫిషియల్ లైటింగ్ అవుట్డోర్ బుకే షాట్స్ కూడా పర్ఫెక్ట్గా క్యాప్చర్ అవుతున్నాయని చెప్పొచ్చు. ఇకపోతే ఇప్పుడు మీరు చూసినటువంటిది ఏదైతే ఉందో అవుట్డోర్ బుకే షాట్ విత్ నేను క్రోమా బూస్ట్ ఆన్ చేసి నేను ఇది క్యాప్చర్ చేసింది. ఇక ఇప్పుడు మీరు చూడబోతున్నటువంటి పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవుట్డోర్ బుకే షాట్స్ చూడండి ఇక్కడ డీటెయిలింగ్ అనేది ఎంత బాగుంది అనేది దాని గురించి. ఇదంతా కూడా మనకి డేలైట్ కండిషన్లో, అలాగే ఇవన్నీ కూడా అవుట్డోర్ బుకే షాట్స్ డీటెయిలింగ్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. కలర్ సాచురేషన్స్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. ఇక ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ కెమెరా ద్వారా హెచ్డిఆర్ ఆన్ చేసి క్యాప్చర్ చేసింది. ఇక ఇక్కడ మీరు చూసినటువంటి పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో డీటెయిలింగ్ చూడండి, డీటెయిలింగ్లో కూడా ఎంత బాగున్నాయో. ఇకపోతే రేర్ మీకు ఫోటోగ్రఫీ చూడండి, రేర్ బుకే షాట్స్లో కూడా డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో. కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి, చాలా వైబ్రెంట్గా మనకి చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నాయి. అలాగే మీకు ఎలా అనిపిస్తుంది అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఈవెన్ ఇక్కడ మీరు కలర్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఎంత బాగా ఎక్స్పోజ్ అవుతున్నాయో. ఇకపోతే ఇది నేను ఇండోర్ ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్లో ఒక పిక్చర్ ఒక డీటెయిలింగ్ చూడండి. అలాగే ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో అవుట్డోర్ ఆర్టిఫిషియల్ కండిషన్ లైటింగ్లో చూసింది. సో ఓవరాల్గా అయితే ఆసమ్ ఎక్స్పీరియన్స్. సో ఫ్రెండ్స్ చూశారు కదా రియల్మీ ఎక్స్కి సంబంధించినటువంటి కొన్ని శాంపిల్ వీడియోస్తో పాటు దానికి సంబంధించినటువంటి కొన్ని శాంపిల్ పిక్స్ కూడా. ఇకపోతే నా విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మరి కొన్ని ప్రౌస్ ఉన్నాయి, అలాగే కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ కెమెరా గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫ్రంట్ వచ్చేటప్పటికే పాపప్ సెల్ఫీ కెమెరా మనకు ప్రొవైడ్ చేశారు. ఇది పిక్చర్స్ వరకు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, కానీ వైల్ కమ్స్ ఫర్ ద వీడియోస్ ఇది అంత పెర్ఫార్మెన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు. మేబీ ఇన్ ఫ్యూచర్లో వచ్చేటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్లో వీటిని ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అట్లీస్ట్ దీనికి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ యాడ్ చేసినా బాగుండేదని నా ఆలోచన. ఫ్రంట్ అయితే మీకు 1080 అలాగే 720 రెండిట్లో కూడా 30 frames per second వీడియోని రికార్డ్ చేసుకోగలిగినా కానీ మీకు ఏదైతే ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు. ఇకపోతే కలర్ సాచురేషన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే చాలా డల్గా ఉన్నాయని చెప్తాను. ఇక మూవింగ్ టు ద రేర్ కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ కెమెరా ద్వారా మీరు క్యాప్చర్ చేసేటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అంటే 1080 కావచ్చు 720 కావచ్చు రెండిటిలో కూడా మనకి సూపర్గా ఫొటోస్ అయితే క్యాప్చర్ అవుతుంది, అలాగే వీడియోస్ కూడా క్యాప్చర్ అవుతున్నాయి. కాకపోతే రేర్ ఆడియో క్వాలిటీ ఏదైతే ఉందో మరికొంత ఇంప్రూవ్డ్గా ఉండుంటే బాగుండేదని నా ఆలోచన. ఇకపోతే 30 frames per secondలో వచ్చేటప్పటికే వీడియో స్టెబిలైజేషన్ బాగుంది, కానీ ఇది ఎప్పుడైతే మనకి 60 frames వస్తుందో అప్పుడు మనకి స్టెబిలైజేషన్ అయితే అస్సలు బాగాలేదు. దీన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేదని నా ఆలోచన. ఇకపోతే 4Kలో అయితే మనకి నార్మల్గా వీడియో అయితే రికార్డ్ అవుతుంది, కానీ దాంట్లో అసలు స్టెబిలైజేషన్ కానీ ఇంకా చెప్పాలి అన్నట్లయితే ఓవర్ కలర్ సాచురేషన్ అవుతుందని చెప్పి నా అభిప్రాయం. ఇప్పుడు మీరు చూసినటువంటి శాంపిల్స్
కూడా నేను ఆల్రెడీ దీంట్లో 4K ద్వారా రికార్డ్ చేసినాయే. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి కెమెరా పిక్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక హెచ్డిఆర్లో సూపర్ పెర్ఫార్మెన్స్, ఈవెన్ నార్మల్ మోడ్లో ఈవెన్ జూమ్ చేసినా కానీ పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్కడ లాస్ అవ్వట్లేదు. సో కాకపోతే క్రోమా బూస్ట్ టెక్నాలజీ తోటి మనకి కొన్ని సందర్భాలలో కలర్ అనేది ఓవర్ కలర్స్ అవుతున్నాయని చెప్పి మన అభిప్రాయం. రెస్ట్ ఆఫ్ ది థింగ్ అంతా కూడా బాగుంది. పిక్చర్స్ వరకు అయితే ఇది సూపర్గా మనకి గ్రాప్ చేస్తుంది. ఇక స్లో మోషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో స్లో మోషన్ క్యాపబిలిటీ ఇచ్చారు, కానీ ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ దో ఇప్పుడు మనకి 960 FPS ప్రొవైడ్ చేసినా కానీ ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేస్తే బాగుండేదని నా ఆలోచన. ఇకపోతే ఫైనల్గా ఈ మొబైల్ ఫోన్ కెమెరాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక కెమెరాస్ వరకు అయితే ఆసమ్, ఇది ఫెంటాస్టిక్ జాబ్ అయితే చేస్తుంది ఆ బడ్జెట్లో. ఇకపోతే వీడియోస్ విషయంలో కొంచెం అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. సో మేబీ ఇవన్నీ కూడా ఫ్యూచర్ వచ్చేటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్లో కంపెనీ క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో ఇదైతే ఓకే అని నేను చెప్తాను. కాకపోతే మీరు ఎక్కువగా వీడియో షూట్ చేస్తూ ఉంటారు అన్నట్లయితే కనుక జస్ట్ సింప్లీ థింక్ అబౌట్ దీంట్లో మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ ఫ్రంట్ కెమెరా ద్వారా కలర్ సాచురేషన్స్ కానీ అంతా పర్ఫెక్ట్గా అయితే లేవు. మేబీ ఇన్ ఫ్యూచర్లో వచ్చేటువంటి అప్డేట్స్లో వీటిని క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక మనం లో లైట్ కండిషన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక లో లైట్ కండిషన్స్లో కెమెరా అనేది చాలా స్ట్రగుల్ అవుతుంది. ఈవెన్తో మీరు రేర్ కెమెరా ద్వారా నైట్లో కాకుండా నార్మల్ వర్కింగ్ కండిషన్లో ఉన్నప్పుడు, అంటే నార్మల్ డే లైట్ కండిషన్లో కూడా లో లైట్ ఉంది అన్నట్లయితే మీకు అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే నైట్ టైంలో మీరు ఫ్లాష్ లైట్ యూస్ చేస్తూ కెమెరాని క్యాప్చర్ చేస్తే పిక్చర్స్ అయితే పర్ఫెక్ట్గా తీస్తుంది. ఈవెన్ నైట్ సైడ్ మోడ్లో కొంచెం మనకి ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుంది. కాకపోతే వీటిని కూడా వీళ్ళు త్వరగా అప్డేట్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ మొన్న రీసెంట్గా మన ముందుకు తీసుకొచ్చినటువంటి రియల్మీ ఎక్స్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ కెమెరా రివ్యూ. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. That's all for today. This is Vasu signing off. Have a great day.